పుట్టినరోజున వృద్ధాశ్రమంలో అన్నదానం. వికారాబాద్ జిల్లా హిందూ వాహిని ఉపాధ్యక్షుడు సాయి గణేష్ తన జన్మదినాన్ని ప్రత్యక్షంగా జరుపుకోవాలని చెప్పేసి కొంపల్లిలోని వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వికారాబాద్ జిల్లా హిందూ వాహిని ఉపాధ్యక్షుడు సాయి గణేష్ సేవాభావం, పేదల పట్ల గౌరవం మరియు సమాజం పట్ల ఉన్న బాధ్యతను మరోసారి చాటి చెప్పారు. వృద్ధులు అనుభవంతో నిండిన జీవితం వారికి చేయు చిన్న సహాయం కూడా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. సేవే శ్రేష్టమైన పూజ అనే మాటను నిజం చేస్తూ సాయి గణేష్ తన జన్మదినాన్ని మంచి పనులతో జరిపారు. ఇది యువతకు ప్రేరణగా నిలుస్తుంది అని చెప్పేసి వార్త చిన్నవి చేసినట్టున్నారు. దీంట్లో ఇంకొంటది అంటే వాస్తవంగా కూడా నేను నిన్న చెప్పినా కదా మీ ఫ్రెండ్ ఎవరు దానికి సంబంధించి చాలా సాయి గణేష్ మంచి వ్యక్తి అని ఇంకా వాడుతుంటది. సాగం వచ్చిందని నేను చూస్తున్నా. సరే, మొత్తానికి ఎట్లా అయినా కానీ ఆయన ఈ తాగుడు తినుడుకు ఖర్చు పెట్టకుండా సో ఆయన పుట్టినరోజు ఒక నలుగురికి ఉపయోగపడాలి, ఒక నలుగురు కడుపు రింపాలని చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది చిన్నదైనా పెద్దదైనా, అది 100 రూపాయల ఖర్చు అవుతుందా 1000 రూపాయల ఖర్చు అవుతుంది అని పక్కన పెడితే సో ఆయనకు ఆ ఆలోచన కలగడం అనేది గ్రేట్. సో అటువంటి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇక బర్త్డేలకు అంటే ఇప్పుడు తక్కువ 4-5 వేల కంటే తక్కువ అవుతుంది ఖర్చు. ఈ కేకులు 150 రూపాయలు 200 కేకు వాటికి వస్తే 200 కేక్ పట్టుకొస్తే 2000 పెట్టి 3000 పెట్టి దావతు, చికెన్లు, మటన్లు, చేపలు. అది ఇప్పుడు దానికే ఉన్నది కదా, కేసు బీరే ఆర్డర్ కదా, కావడానికి బీరికే ఉన్నది. మందాకుండా చికెన్లు, మటన్లు, చేపలు అవి కథ అయిపోయింది. ఈ బర్త్డే తినేది పావు కిలో. ఈ బర్త్డే వస్తే పాపం అయిపోయింది. ఆయన ఇంట్లో పరిశాన్, పుట్టినరోజు వస్తే నేను డ్రెస్ కొనియాలి, మళ్ళీ ఖర్చులకు 5000 ఇవ్వాలి, ఈ రాత్రంతా మళ్ళీ ఇంట్లోకి దొరకడు. మరి ఇంట్లోతో కనీసం కేక్ కట్ చేస్తాడంటే ఆ దృష్టం కూడా అలా ఇయ్యడు. ఇక పొద్దున వీకెండ్ అంటే ఆడు ఏటేటో తిరుగుతాడు, ఏదేదో చేసుకుని తెల్లారస్తాడు, ఇక రోజంతా మాట్లాడు అలసిపోయినా అని చెప్పేసి వీటితో తయారైంది. కానీ సో అలాంటి ప్రస్తుత జనరేషన్ ఉన్న సమయంలో మరి ఆ అబ్బాయి ఓ ఖర్చు పెట్టుకుని తన సొంతంగా ఒక నలుగురికి అన్నం. వెనకటి కాలంలో పుట్టినరోజు అంటే ఎట్లుంటుండే అన్న, పొద్దున్నే లేచి తలస్నానం చేసి కుంకుడుకాయ తోటి